హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే బంగాళదుంప కర్రీ. బంగాళదుంప కర్రీకి కావాల్సింది పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ అండ్ బంగాళదుంపలు. అన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంప కర్రీ పన్నీర్ స్టైల్లో తయారు చేస్తున్నాం కాబట్టి ఇవి పన్నీర్ పీస్ని ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. మీ బంగాళాదుంప కర్రీ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను చేసే ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. బంగాళాదుంపని ఈ విధంగా పన్నీర్ టైప్లో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది. మీ పిల్లలు కూడా బాగా తింటారు. మీ హస్బెండ్ కూడా చూడండి, ఈరోజైతే చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విధంగా బంగాళదుంపని బ్రౌన్ కలర్లో వచ్చేలాగా, చెప్పాలంటే చికెన్ కర్రీ టైప్లో ఉంటుంది పన్నీరు. చాలా చాలా టేస్టీ అయితే ఉంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ బంగాళదుంపలు అనేవి బ్రౌన్ కలర్లోకి ఇలా వచ్చిన తర్వాత అన్నిటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ హీట్ ఎక్కిన ఆయిల్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అలాగో హీట్ ఎక్కింది కదా, అన్నీ నీట్గా తీసేసుకున్నాను. ఎమ్మి టేస్టీ చాలా బాగుంది బంగాళదుంప కర్రీ. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందిని సత్యం బ్లాగ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఆ హీట్ ఆయిల్లో జీలకర్ర యాడ్ చేసాము కదా, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం కలర్ అనేవి చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నామంటే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్. అందరికీ తెలిసిన టిప్పే, కాబట్టి తెలియని వాళ్ళు యూజ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. నేనైతే కొంచెం బాగేసి పసుపు కూడా యాడ్ చేసేసుకుంటాను. కొంచెం కలర్ వస్తుంది కదా, నాకు అది అలా న్యాచురల్ కలర్ రావడం అంటే చాలా ఇష్టం. న్యాచురల్గా ఉంటుంది. ఆయిల్లో అనేది పసుపు హీట్ ఎక్కిందంటే కలర్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్కసారి ఈ వర్షాల కారణంగా అందరూ ఇంటి దగ్గరే ఉంటుంది, స్పైసీగా తినాలనిపిస్తుంది. అందుకని ఇలా వెరైటీ ట్రై చేయండి. ఎలాగో వర్షం బయటికి వెళ్ళడానికి కూడా ఎలాగలేదు, పిల్లలకు కూడా సెలవు ఇచ్చేసేసారు. పొద్దున్నే పాయసం వండాను, తర్వాత పకోడీ చేశాను. ఇప్పుడు బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. కొంచెం స్పైసీగా కావాలన్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెసిపీ అడిగారు, పెడతాను. ఇలా వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు. ఇందులోనే అన్ని మసాలాలు యాడ్ చేసుకొని ఎలా చేయాలో ఒకసారి వీడియో చేసి పెడతాను, చూద్దురు. కానీ ఇలా వేసుకున్నామంటే ఫ్లేవర్ అయితే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. చికెన్ కర్రీ వండుతున్నానా లేకపోతే పొటాటో వండుతున్నామా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం డీప్ ఫ్రై అయిపోయింది. ఇంకా కొంచెం టమాటాలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఆల్రెడీ బంగాళదుంపలు అనేవి డీప్ ఫ్రై యాడ్ చేసేసుకున్నాం కాబట్టి టమాటాలు కూడా కొంచెం ఉడికాయంటే చాలా బాగుంటుంది. ఆ ఆనియన్స్ పట్టేసేసి కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు కలిపెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని చూసారా మగ్గిపోతుంది. నేను ఇదంతా లో ఫ్లేమ్లో చేయట్లేదు, మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను. అప్పుడే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, బాగా ఉడుకుతాయి. ఆయిల్ చూసేసరి ఇలా పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసామంటే చెప్పాను కదా, స్పైసీ. ఈ వర్షంలో స్పైసీగా తింటే కొంచెం బాగుంటుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చూసారా, ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారా పీసులు ఎలా ఉన్నాయో, మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత ఇలా కలిపేసింటేనే మంచి ఫ్లేవర్ వచ్చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మసాలాలు వేసిన తర్వాత చూసారా అలా బాగుంది. ఈ ఆనియన్స్ అనేవి డీప్ ఫ్రై చేసేసరికి కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది, మరి మెత్తగా లేకుండా. చెప్పాను కదా పన్నీర్ టైప్లో కాబట్టి పన్నీర్ కర్రీ ఇలా చేస్తే బాగుంటుంది. ఈసారి పెరుగు కూడా వేసి ట్రై చేయాలి ఫ్రెండ్స్, అప్పుడు కూడా వీడియో పెడతాను. ఈ విధంగా డీప్ ఫ్రై అయిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే ఇవి కొంచెం మగ్గుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మనం చింతపండు రసం అనేది తీసేసి పక్కన పెట్టి ఉంచాను, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మగ్గుతున్నవి, కొంచెం మూత పెట్టామంటే ఇంకా బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసాను. చిక్కగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది.
కర్రీ అయితే సూపర్ ఉందని చెప్పేశారు. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. కొత్తిమీరను ఆల్రెడీ కొంచెం చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచాను. చూసారా ఆల్రెడీ ఎలా వస్తుందో, మంచి స్మెల్ వచ్చేస్తుంది. అలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చాలు, త్వరగా అయిపోతుంది కర్రీ అనేది. మొత్తం చింతపండు అనేది ఆ దుంపలకు కూడా పట్టేసేసి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు అప్పుడే ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈరోజుటి వీడియో. నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బీ సేఫ్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఎన్నున్న కొత్తిమీర టేస్టే కదా ఎక్కువ బాగుండేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ రసం కూడా ఈసారి రెసిపీ పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.